మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలోని 59 ఉపకులాలకు వారి జనాభా దమాష ప్రకారం సమాన పంపిణీ చేయాలనే లక్ష్యంతో 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో చేసిన 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం నిన్నటి సాయంత్రంన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క సహకారంతో ప్రత్యేక ఆర్డినెన్స్ను ద్వారా జీవోని తీసుకొచ్చి వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మన్నపల్లి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర మందకృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ సామాజిక న్యాయానికి ప్రత్యక్ష దైవంగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ విభాగాల సంబంధించిన నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకుంటూ వారికి ఆనందాన్ని మొత్తం సమాజం అంతా వెళ్ళేలా వారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం కల్పించినట్టు స్థానిక నిమ్మనపల్లి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులందరికీ పేరున ఉద్యమం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ భయపడ్డ జాతి తమకు అప్పటికి 50 సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న జాతికి ఉద్యమ స్ఫూర్తి నింపి అవగాహన పెంచి చైతన్యాన్ని తీసుకొచ్చి 20 మంది యువకులతో మొదలుపెట్టిన ఎంఆర్పిఎస్ ఉద్యమం నేడు ఈ దేశంలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్కి రప్పించి ఎంఆర్పిఎస్ నడిపినటువంటి విశ్వరూప్ మహాసభకు ముఖ్య అతిథిగా రప్పించి మాదిగల చిరకాల స్వప్నానికి మార్గం సుగమం చేయడం జరిగిందని చెప్పి గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 97లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఒకసారి, 99 డిసెంబర్లో రెండవసారి ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రపతి ఆమోదం ద్వారా వర్గీకరణకు కూడినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నిలుస్తారని చెప్పేసి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో మందా కృష్ణమాధ గారి యొక్క 30 సంవత్సరాల ఉక్కు సంకల్పంతో కూడినటువంటి దృఢమైనటువంటి లక్ష్యంతో నీతి నిజాయితీ నిబద్ధతతో నిరంతరం తమ చెమట చుక్కలను దారబోస్తూ తన కన్నీటి బొట్టులు కారుస్తూ రక్తాన్ని చిందిస్తూ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా ధర్నాలు, రాస్తారోకులు, బంధులు, దీక్షలు, ఆమర దీక్షలు, నిరాహార దీక్షలు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, రథయాత్రలు 10 మందితో ఒక గల్లీలో మీటింగ్ నుంచి మొదలుకుంటే 20 లక్షల మందితో ఈ దేశ ప్రధానమంత్రిని రప్పించగలిగే స్థాయికి మహాసభలు పెట్టి ఉద్యమ సభలు పెట్టి ప్రపంచ దేశంలోనే అన్ని మానవీయ సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తయారు చేసిన గౌరవ శ్రీ మందాకృష్ణ గారికి మాదిగలుగా మేము ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమని చెప్పి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాదిగలు ఎక్కడన్నా ఏ గ్రామానికి వెళ్ళినా 10 మంది డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారన్నా, 2 3 4 5 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారన్నా, 1 2 3 ఎంపీటీసీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారన్నా, దానికి అంతటికీ కారణం ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిపినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ గారు అని చెప్పి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. ఆ స్ఫూర్తిని మరింతగా భవిష్యత్తులో కొనసాగిస్తూ 2004లో రద్దు చేయబడ్డ వర్గీకరణ ఉద్యమం 20 సంవత్సరాల తర్వాత నిరాటకంగా జరిగి ఇప్పుడు శాశ్వతంగా వర్గీకరణ సాధించుకునే విధంగా విజయం సాధించడం జరిగింది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో అన్ని కులాల్లోని పేద వర్గాల కోసం కుల మత వర్గ భేదం లేని ఒక సమతా సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కన్నా కళలను నిజం చేస్తూ ఆయన సామాజిక ఉద్యమాల వారసుడిగా మందకృష్ణ గారి నాయకత్వంలో భవిష్యత్తు పేద వర్గాల ఉద్యమాల కోసం మేము సిద్ధమవుతాం విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఈ యొక్క విజయంలో మాకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అండగా ప్రతి సందర్భంలో నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా
ఈ దేశంలో వర్గీకరణ లక్ష్యానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ద్వారా తీర్పు అనుకూలంగా రావడంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. ఆ అఫిడవిట్ దాఖలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మాకు అండగా నిలబడడంలో మోడీ గారి సహకారము అది లెక్క కట్టలేనిది. ఆ సందర్భంగా మోడీ గారికి, అదేవిధంగా వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మాకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్ర అధ్యక్షురాలు గవర్నర్లు పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వాలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా సామాజిక ఉద్యమనాలు మాదిరి చేతి పక్షాన వీరికి తెలియజేస్తున్నానని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమం విజయం సాధించడంలో అతి వెలకట్టలేని సహకారము యావత్తు అన్ని కులాలున్న మా ప్రజాస్వామ్యక శ్రేయభిలాషం అందించారని విషయం కూడా మేము గుర్తు చేస్తూ వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఉద్యమనాలు తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు స్ఫూర్తిగా పునాదులుగా పడి అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు పురుడు పోసడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినట్టు నిమ్మనపల్లి మండల ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులకు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుని ఈ సందర్భంగా ప్రతి మాదిగపల్లిలోనూ కృష్ణమ్మ గారి పిలుపు మేరకు రానున్న 10 రోజులు మాదిగల డప్పులు చిందులేస్తూ ప్రతి గ్రామంలో సంబరాలు చేసుకునే విధంగా ప్రతి మాదిగపల్లె కూడా సంబరాలతో ముంచెత్తే విధంగా మీరు కార్యాచరణ తీసుకుంటారని చెప్పేసి స్పష్టంగా మీకు ఆదేశాలు ఇస్తూ ముగిస్తూ జై భీమ్, జై జగజీవన్, జై పూలే, జై మహాజన్, జై మందకృష్ణ.